దేవుడు పెట్టారా? ఏదేమైనా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది దేవుడు ఇచ్చిన బహుమానం అండి. దేవుడు మనకిచ్చిన బహుమానం ఇది. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము ఏంటి? దేవుడు ఇచ్చిన బహుమానము అవకాశం అంటే దేవుడు మన యొక్క జీవితాల్లో ఏమైతే మునుపటి జరగలేదో మరలా దేవుడు మన జీవితంలో జరిగించడానికి నువ్వు ఎంత విశ్వాసముతో, ఎంత ఓపికతో, ఎంత సహనంతో అయితే ఇప్పటివరకు ఎదురు చూస్తూ వచ్చేవో, బహుశా నీ యొక్క జీవితంలో ఎంతవరకు జరగకపోవచ్చేమో కానీ దేవుడి నూతన కార్యములో నీ జీవితంలో మేలు చేస్తాడని ప్రభు పేరున మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే మంచి రోజులు కావాలని కోరుకుంటాడు. అవునండి, ప్రతి మానవుడికి ఏం కావాలంటే మంచి రోజులు కావాలి. చెడ్డ రోజు ఎవరికి అవసరంలా. ఎందుకంటే దేవుడు పుట్టినప్పుడే, దేవుడు మానవుని నిర్మించినప్పుడే, దేవుడు మానవుని లోకంలో పంపినప్పుడే దేవుడి యొక్క కోరిక ఏంటంటే ప్రతి మానవుడు ఆశీర్వదించబడాలని, ప్రతి మానవుడు అభివృద్ధిలోకి వెళ్ళాలని, ప్రతి మానవుడు కూడా దీవించబడాలని, అనేకమైన విషయాల్లో ఉన్నతమైన శిఖరాలు ఉండాలని దేవుడి యొక్క కోరిక. మానవుడి యొక్క కోరిక కూడా ఉన్నతంగా ఎదగా. వారి యొక్క జీవితంలో ఎంత ఉన్నా కానీ ఇంకో మెట్టి దిగితే బాగుండు, ఎంత స్థాయి ఉన్నా కానీ ఇంకో స్థాయికి వెళ్తే బాగుండు, ఎంత బాగా చదువుతున్నా కానీ ఇంకా కొంచెం మార్కులు ఎక్కువ వస్తే బాగుండు. వారి యొక్క జీవితంలో ఎంత ఉన్నా కానీ ఒక మెట్టు ఎక్కడానికే మానవుడు ప్రయత్నం చేస్తాడు కానీ ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం మానవుడు ప్రయత్నం చేయడు. దేవుని యొక్క కోరిక కూడా అదే. నీవు నేను కూడా ఒక మెట్టు ఎక్కాలని, మన జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలని, మన జీవితంలో ఒక అభివృద్ధి మనం చూడాలని, మన యొక్క జీవితంలో ఏమైతే మన జీవితం నష్టపోతూ వచ్చామో వాటి నుండి విడుదల పొంది ఆశీర్వాదాలకు వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అంశము ప్రతి కుటుంబానికి కూడా మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి? నా కుటుంబానికి మంచి రోజులు రావాలండి, నా బిడ్డలకి మంచి రోజులు రావాలి, నా భర్తకి మంచి రోజులు రావాలి, మేము ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో చక్కగా ముందుకెళ్ళాలి అని ఆశపడేవారు కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. మన జీవితాలను కూడా మార్చుకుంటూ రావాలి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సంవత్సరంలో ఎటువంటి మార్పు ఉండదు, రోజుల్లో ఎటువంటి మార్పు ఉండదు. సూర్యుడు ఏ రీతికైతే ఉదయిస్తాడో ఆ రీతిగానే అస్తమిస్తాడు. భూమి ఎప్పుడు కూడా గుండంగానే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ మన జీవితంలో ఏ వ్యక్తి అయితే అంతరంగ హృదయాన్ని మార్చుకుంటూ ఉంటాడో, తన అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాడో, తన జీవించే విధానము ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటాడో ఆటోమేటిక్గా ఆ కుటుంబానికి మంచి రోజులు వస్తాయని ప్రభు పేరు మనం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడులకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులైనను చేయక జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవారని. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటిలో నీ జీవితానికి మంచి దినములు, మంచి రోజులు రావాలంటే ముందుగా నీ యొక్క నాలుకను ఆధీనంలో పెట్టుకోవాలంట. నీ మాట తీరు బాగోవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అనేక మంది జీవితాల్లో మంచి రోజులు చూడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేక మంది జీవితంలో మనుషుల్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేక మంది జీవితంలో ప్రేమను సంపాదించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో వారి నోరు బాగోలేకపోవడం బట్టి వారి జీవితంలో మంచి దినములు చూడలేకపోతున్నా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, చెడ్డదాన్ని పడకుండా కపటపు మాటలు చెప్పకుండా నీ నాలుగు ఏం చేయాలంట? కాచుకో. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితంలో యథార్థమైన మాటలు తక్కువ, అనవసరమైన మాటలు ఎక్కువ, కపటంతో కూడిన మాటలు ఎక్కువ. ఇక్కడున్నాయి అక్కడ, అక్కడున్నాయి ఇక్కడ చెప్పడం చాలా సులువైపోతుంది మానవుడికి. దానివల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉన్నట్లే. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే కొండములు చెప్తూ ఉంటావో, ఎప్పుడైతే వ్యర్థమైన మాటలు నోటి నుంచి వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే అనవసరంగా ఇతరుల మీద నింద వేసి మాట్లాడుతూ ఉంటావో, ఎప్పుడైతే అనవసరంగా ఇతరుల్ని గాయపరుస్తూ ఉంటావో, ఖచ్చితంగా నీ కుటుంబానికి ఏం రావంట? మంచి రోజు నాకే రావు. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం నోరు విప్పి మాట్లాడుతున్నామంటే యథార్థత ఉండాలి. మన నోరు విప్పి మాట్లాడుతున్నామంటే పవిత్రత ఉండాలి. మన
ఏమాత్రం కూడా మంచి దినములు రానే రావు. అందులో ఒక భక్తుడు అన్నాడు, మనం ఏ మాట మాట్లాడినా పోస్ట్ బాక్స్లో పోస్ట్ వేసినట్టంట. పోస్ట్ బాక్స్లో పోస్ట్ కార్డ్ వేసినట్టే. మనం అనుకుంటాం ఎవరికి తెలియదు, వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, వీళ్ళ గురించి అక్కడ మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాం, వీళ్ళ గురించి అక్కడ చెప్తున్నాం అని చెప్పి నీ అంతటి నువ్వు ఎవరికి తెలియదు అనుకున్నావు. కానీ దొరికినావో అది ఎప్పటికైనా వారి చెంతకి చేస్తుందంట. అందుకని పోస్ట్ బాక్స్ లో పోస్ట్ కార్డ్ వేసినట్టే నువ్వు ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నావు. అందుకని జాగ్రత్త పడ. మన దినాలు మంచిగా ఉండాలంటే, మన రోజులు మంచిగా ఉండాలంటే శక్యమైనంత వరకు కూడా, సాధ్యమైనంత వరకు కూడా ఇతరుల గురించి మంచిగా మాట్లాడగాని ఇతరుల గురించి చెడు చెప్పడానికి వీలు లేదు. మీరు గమనించండి, చెడు వార్త ఎక్కువగా వెళ్తుంటుందా, ఏది ఎక్కువగా వెళ్తుంటుందంటారా, మంచి వార్త ఎక్కువగా వెళ్తుంటుందా చెప్పండి? చెడు వార్తే. ఎందుకో చెప్పంటారా? చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ కాబట్టి. మంచి వార్త జరిగినప్పుడు, వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో మంచి కార్యం జరిగినప్పుడు బహుశా అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు. కానీ ఏదైనా చెడు జరిగితే చాలు, మనకి అనవసరమైన కానీ, మనకి అక్కర్లేని వాటిని తోడు కానీ, వారు మనకి బంధువులు కానప్పటికీ కానీ, మనకి వారి గురించి ఏమీ తెలియనప్పటికీ కానీ మనం ఏం చేస్తూ ఉంటామంట, మాట్లాడేస్తూ ఉంటాం. జాగ్రత్త. అదే మాత్రం నీకు క్షేమం కాదు. ఏదైనా సరే నీ జీవితంలో తెలుసుకున్నాకే నువ్వు మాట్లాడవు తప్ప, నీ జీవితంలో గాలి వార్తలు విని వాళ్ళేదో అనుకుంటారండి, వేరేదో అనుకుంటారని చెప్పి ఆ మాటలు పట్టుకొని ఒక 10 మందికి చెప్తే రేపటి దినం ప్రేమ దూరం పెట్టారా, నీ కుటుంబానికి కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రభు పేరు మనం చేస్తున్నాం. పరిస్థితి గ్రంథం సెలవిస్తుంది, చెడ్డ మాటలు పడకుండా, కపటపు మాటలు రానవద్దు. కొంతమంది ఎవరి మాటలతో చంపేస్తూ ఉంటారు. ఇదివరకైతే కత్తితోనో లేకపోతే చెబుతూ ఉండేవారు. కానీ ఈ రోజు ఎక్కువ శాతం ప్రేమను దేవుని పెట్టారు. మాటలు వదిలేసి మనిషి ఏం చేస్తూ ఉంటారంట, చంపేస్తూ ఉంటారు. అంటున్నాను ప్రేమను దేవుని పెట్టారా, ఏ హృదయాన్న గాయపరచాలంటే వారి జీవితంలో మరణించినంత వరకు కూడా మర్చేమవుదంట, ఓడిపోవాలి. నేను చూసినప్పుడల్లా ఏ మాట జ్ఞాపకం వస్తాయి? నువ్వు మాటని మంచి మాట జ్ఞాపకం రాదు. ఏ మాట నువ్వు పలికినా చెడ్డ మాటే. బహుశా మాట పలికేక మనం స్నేహితులైపోవచ్చు, ఆ మాట పలికేక మీరు బంధువులైపోవచ్చు, ఆ మాట పలికేక మీరు కలిసి తిరగచ్చు. కానీ వారు మీతో తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు అన్న మాటలు మాత్రం ఎక్కడికి. అందుకనే మానవుడు అంట ఒక సామెత ఉంటుంది, వాళ్ళు జాగ్రత్త పర్వాలేదు కానీ దేవుని పెట్టిన దేవుళ్ళు నమ్ముకున్న మనము క్రైస్తవులుగా ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడు చెప్పకూడదండి. ఒకవేళ ఒకరి ఇంట్లో చెడు జరిగినా, ఒకవేళ ఒకరి ఇంట్లో ప్రవర్తన బాగోలేకో, క్రమశిక్షణ బాగోలేకో, ఏదో పొరపాటు జరిగినా మన జీవితంలో నెమ్మది కలిగే క్రమ ఆ కుటుంబాన్ని చక్కపరుచుకుని వారి క్షేమం వరకు మనం ప్రార్థన చేయాలి. కానీ వారి గురించి చెడు చెప్తే ఇక్కడ దేవుడు పెట్టారా, అదే మనిషి మనం కూడా రేపటి దినం అదే పరిస్థితి ఎదురవుతే అది అనుభవించినంత వరకు కూడా నా బాధ తెలియదు. కాబట్టి గమనించండి దేవుడు పెట్టారా, దేవునికి గ్రంథం సెలవిస్తుంది మన జీవితంలో అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఒకటి చెడు మాట్లాడుకునే నోరు కాచుకో, కపటపు మాటలు మాట్లాడకుండా నీ నోటిని కాచుకో, ఇతరుల గురించి చెడు చెప్పకుండా, ఇతరులని అవమానపరచకుండా, ఇతరులని గాయపరచకుండా, నీ జీవితంలో యథార్థమైన సంఘటన తెలియనంత వరకు కూడా నువ్వు మాట్లాడకుండా ఎప్పుడైతే నీ జీవితం ఉండవో ఇక్కడ దేవుడు పెట్టారా, ఆటోమేటిక్గా మంచి రోజు ఎక్కడ వస్తాయంట, నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకని ఒక భక్తులు కూడా అంటూ ఉంటాడు, నోరు బాగుంటే ఊరు కూడా ఏమవుతుందంట. కాబట్టి మానవుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడంటే, ఎక్కడ పడిపోతున్నాడంటే, తన నాలుకను స్వాధీనం చేసుకోలేనప్పుడు మానవుడు ఏమైపోతాడంట, పడిపోతూ ఉంటాడు. ఇంకో మాట కూడా చూసినట్లయితే అదే యాకోబు రాసిన పత్రిక అధ్యాయము 19వ వచనం చదువుతాను చూడండి. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగులు పడేవాడును, మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. మంచి రోజు రావాలంటే ఒకటి నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎలా అదుపులో పెట్టుకోవాలంట, వినడానికి వేగిరి పడాలంట, మాట్లాడడానికి ఏం చేయాలంట, నిదానించాలి. ఒకసారి మన జీవితం అర్థం చేసుకుంటే ఆపోజిట్ ఉంటాయి కదా. మాట్లాడడానికి వేగిరి పడతాము, వినడానికి ఎలా ఉంటామంట, వినడానికి చాలా తక్కువ, మాట్లాడడానికి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వినడానికి ఎక్కువ సమయం ఉంది, మాట్లాడడానికి తక్కువ సమయము మీరు కేటాయించాలి. అందుకని ఒక భక్తులు
స్త్రీలంట ప్రతి రోజు కంట 25,000 మాటలు మాట్లాడతారంట. ఏంటంట? మరి పురుషులంతా తెలుసండి 9,000 మాటలు మాట్లాడతారంట. ఎన్ని మాట్లాడండి? 25,000 కదా, 9,000 కదా. కాబట్టి జాగ్రత్తగా ఉందా? కాబట్టి మనం మాట్లాడేది ఇతరులకి ఆదరణకరంగా, ఇతరులకి ప్రేమపూర్వకంగా, ఇతరులకు ఉపయోగపడేది ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఖచ్చితంగా నీ జీవితము దీవించబడుతుంది. రెండవ ప్రియమైన దేవుడు బిడ్డలారా, కోపించినప్పుడు నిదానించేవాడివై ఉండాలనేమో. కోపం తగ్గించుకోవాలి మానవుడు. మంచి రోజు చూడాలంటే, మంచి దినం రావాలంటే మన జీవితం ఏం తగ్గాలంట? కోపం తెచ్చుకునే విషయం నిదానించాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడికి చీటికి మాకి ఎక్కువ ఏమొస్తుంది చెప్పండి? కోపమే. ఏదైనా చిన్న సందర్భం పొరపాటు జరిగినా, వారి యొక్క జీవితం చిన్న కలిగిన జరిగినా, ఎవరైనా ఏదైనా అన్న వెంటనే మానవుడు ఏం చేస్తున్నాడంట? కోపడిపోతాను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, కోపపడేవాడు బుద్ధిహీనుడంట, కోపాన్ని అంచుకునేవాడు జ్ఞానవంతుడంట. హల్లెలూయా. మనం జ్ఞానవంతులమో బుద్ధిహీనమో తెలియాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కోపం వచ్చినప్పుడు కోపాన్ని అంచుకుంటున్నావా, కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఏమైపోయిపోతుందంట? కోపం ఎక్కువైపోయి వారి యొక్క జీవితంలో విలువలను అన్ని కూడా ఏమైపోతుందంట? పోగొట్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కోపం రావచ్చు. ఆ కోపం ఎక్కడి వరకు పరిమితం అవ్వాలంటే ఆ కొన్ని క్షణాలు ఉండాలి, కానీ అదే కోపము రోజులు సంవత్సరాలు మన మనసులో ఉండకూడదు. ఎందుకంటే మన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎప్పుడైతే కోపిష్టి ఉంటావో సగం అనారోగ్యం అక్కడే ఏమైపోతుందంట? పొడైపోతుంది. ఎప్పుడు కూడా శాంతిగా సమాధానం ఉందా? కానీ కోపడే విషయంలో మనకేమి కలిసి రాదు, కానీ కోపాన్ని అంచుకునేవాడు, కానీ కోపాన్ని దాగిపెట్టి మన యొక్క జీవితంలో కోపం వచ్చినా దేవునికి కృపను పెట్టి దేవునికి భయపడి ఎప్పుడైతే మన జీవితంలో కోపించే విషయంలో నిదానిస్తూ ఉంటామో వారి కుటుంబం ఎవరు చెప్పండి? ఆనందం ఉంటుంది. ఈరోజు కొంతమంది స్త్రీల మీద కోపపడేవారు ఉంటారు, పురుషుల మీద కోపపడేవారు ఉంటారు, బిడ్డల మీద కోపపడే సర్వసాధారణంగా అనుకుంటాను. కోపం ఎవరికైనా చూపిస్తుందో తెలుసండి? ఎవరికైనా చూపిస్తుందో తెలుసా? మనకంటే ఒక స్థాయి తక్కువ ఉన్న వాళ్ళ మీదకి మనం ఏం చూపిస్తాం చెప్పండి? కోపం చూపిస్తాం. మనకంటే ఒక స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళకి కోపం చూపిస్తాం. ఉదాహరణకి ఎవరైనా పనికి వెళ్తారనుకోండి, ఆ యజమానుడు ఏదో అన్నాడు అనుకోండి, యజమానుడు కోపం చూపిస్తాడా? ఆయన మీద కోపం అంతా ఇంటికి వచ్చి భార్యను చూపించేస్తూ ఉంటాడు. అదేంటి? భార్య అంటే పడుతుంది కాబట్టి అక్కడున్న కోపం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంట? కొంతమంది స్త్రీల మీద పురుషులు కోపడినప్పుడు భర్తలు ఏమనలేక పిల్లల మీద ఏం చూపించేస్తారంట? కోపం చూపించారు. అంటే ఒక స్థాయి కింద ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఏం చూపిస్తామంట? కోపాన్ని ప్రదర్శిస్తాం. కానీ మనకంటే ఒక స్థాయి పై ఉన్న వాళ్ళ మీద ఎంత కోపం వచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆడుకుంటాం. నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరి మీద కోపడుతున్నావంటే నా అర్థం తెలుసా? వారు నీకంటే ఒక స్థాయి కింద ఉన్నారు కాబట్టి, మాకంటే పడతారు కాబట్టి, వారు ఏమీ చేయలేరు కాబట్టి, వారు భరిస్తారు కాబట్టి నువ్వు వారి మీద కోపడతావు. కానీ భరించలేని వాడి మీద, యజమానుడి మీద, కుటుంబంలో ఉన్న భర్త మీద, నువ్వు పని చేసుకున్న దగ్గర యజమానుడి మీద నీ జీవితం కోపాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించే కారణం తెలుసా? అక్కడ కోపపడితే వేరేలా ఉంటాయి జీవితాలు. ఇంట్లో కోపడితే ఇంకోలా ఉంటాయి కదండి. అక్కడ కోపడితే భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, కోపించే విషయంలో నిదానించండి. కొన్ని సందర్భాల్లో ఆ మాటలు ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళ మీద వేరే మీద కోపం వస్తుంది. కొన్ని సందర్భంలో కోపం తెప్పించే పనులు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భంలో కోపిష్టిగా మనకి జీవితం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని గ్రంథానికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అంచుకుంటూ ఉంటామో వారు జ్ఞానము కలిగిన వారు. ఒకసారి ఆలోచన చేయండి. 2024 సంవత్సరం ఎన్నిసార్లు కోపడ్డావు? ఎన్నిసార్లు శాంతంగా ఉన్నావు? ఎన్నిసార్లు కోపాన్ని చూపిస్తూ వచ్చావు? ఎన్నిసార్లు నీ యొక్క జీవితంలో నెమ్మదిగా బ్రతికావు? ఎన్నిసార్లు కేకలు వేస్తూ బ్రతికావు? క్రైస్తవులైన కుటుంబంలో ఏమనుకోకూడదంట? కేకలు, అరుపులు వినపడకూడదు. కోపాన్ని ప్రదర్శించకూడదు. ఎప్పుడైతే కోపాన్ని వారు అణుచుకుంటూ ఉంటారో, ఎప్పుడైతే కోపాన్ని దాగిపెట్టుకుంటూ ఉంటారో ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. గమనించండి,
మంచి దినాలు రావాలి అని ఆశపడినట్లయితే ఒకటి నీ జీవితంలో దేవునికి ఇచ్చిన నోటిని వేట్ చేయాలంట, అదుపు చేసుకో. ఎలా పడతారో మాట్లాడద్దు, ఏమి పడతారో మాట్లాడద్దు, చెడుని ప్రచారించద్దు. నీ జీవితంలో మేలైన దాన్ని మాట్లాడు, ఇతరులకు ఉపయోగపడేదాన్ని మాట్లాడు, ఇతరులకి ఆనందం తెచ్చేదాన్ని మాట్లాడు. దేవుడిని దీవిస్తాడు. రెండవదిగా నీ జీవితంలో సమయ పాలన లేకుండా కోపపడద్దు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి నీ జీవితంలో కోపిష్టంగా ఉంటే కనుక నీ జీవితం ఎంతున్నా నెమ్మది లేకుండా అయిపోతాం. మన పుస్తకంలో నేను చదివిన అమెరికా దేశంలో భార్య భర్తలు వారి యొక్క జీవితాన్ని 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరు వారి అనుభవాన్ని రాసుకుంటూ వచ్చారు. అందరూ రాసుకుంటూ వచ్చి అన్నారు, నా భార్యకి నాకు ఒకసారి కూడా గొడవ జరగలేదండి అనే మాట రాశాడు. సాధ్యం అంటారు అది? వివాహం అయ్యాక ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భం ఏమొస్తుంది చెప్పండి? ఖచ్చితంగా గందరగోళం వస్తుంది. ఏదో ఒక విషయం గొడవ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ పుస్తకం రాశాడు, నా భార్యకి నాకు ఎప్పుడు కూడా గొడవ జరగల, మేము ఎప్పుడు కూడా ఘర్షణ పెట్టుకోలేదు అని రాస్తూ ఎందుకు రాశాడంటే అందులో రాయబడి ఉంది ఏంటంటే, నా భార్య కోపం ఉందని తెలిస్తే సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిపోవాడంట. ఎవరు వెళ్ళిపోవాడంట? సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిపో 2 గంటల దాకా వచ్చేవాడు. 2 గంటల దాకా తెలియదు కోపం చల్లారిపోతూ ఉంటే. ఇన్కేస్ ఒకవేళ భర్త కోపం అని తెలిస్తే భార్య సైలెంట్కి వెళ్ళిపోయి వంటగదిలోకి ఏం చేసుకునేదంట. అనగా ఎవరైనా కుటుంబంలో కోపిష్టగా కోపం ఉన్నారని తెలిసినప్పుడు ఇంకో వ్యక్తి ఎప్పుడైతే సైలెంట్గా తన యొక్క జీవితం ముందుకు కొనసాగిస్తూ ఉంటాడో ఆ కుటుంబంలో పెద్ద ఘర్షణ ఉండదు. కానీ ఈరోజు ఎందుకు అనేకమైన కుటుంబాలు విడిపోతున్నాయి? చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న సమస్యలకి. ఏమండి, అవి ఏమి కూడా పెద్ద సమస్యలు కూడా కాదు, మాటలతో దాన్ని పరిష్కరించవచ్చు. ఏమండి, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఎందుకు విడిపోతున్నాయంటే ఒకే సమయంలో ఇద్దరు కూడా ఏమవుతున్నారంట, కోప్పడుతున్నారు. మన అమెరికా దేశంలో పేస్ట్ కోసం భార్య భర్తలు విడాకులు తీసుకున్నారంట. దేనికోసం అంట? భర్త అంటాడంట కింద నుంచి పెట్టమంటాడంట, భార్య ఎక్కడి నుంచి పెడుతుందంట. కేవలం ఆ ఒక్క కారణానికేనండి, ఆ చిన్న రీజన్కి భార్య భర్తలు ఏమైపోయారంట, విడాకులు తీసుకున్నారు. ఈ రోజున విడాకులు కూడా చాలా ఫేమస్ అయిపోతుంది. ఎవరికైతే పిల్లలు దేవుని పెట్టారో చక్కగా పెద్దలు ఉండేవారు, చక్కగా చేసుకునేవారు. కానీ ఈరోజు చిన్న గొడవ వచ్చినా మాట్లాడితే నోటి నుంచి ఏమొస్తుందంట, దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రం మంచిది కాదు. అది దేవుడు నమ్ముకున్నాక, ప్రభువుని నమ్ముకున్నాక, ప్రభు ఒకసారి వివాహం జరిగించిన తర్వాత నీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని పెట్టారా సాధ్యమైనంత వరకు కూడా ఐక్యం చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. కానీ నీ జీవితంలో నీ నోట నుండి ఆ మాట రావడానికి వీలు లేదలే. చిన్న చిన్న కోపాలను బట్టి కుటుంబాలు ఏమవుతాయంట, విడిపోతున్నాయి. చాలా మంది కోపడి భర్తతో అనేకమైన రోజులు మాట్లాడడం మానేస్తూ ఉంటారు. కొంతమంది కోపడి భార్యతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కోపడి బిడ్డలతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వారు చూస్తే వారి స్థాయి పెద్దదే, వారికి చక్కని ఉద్యోగాలు ఉన్నాయి, జ్ఞానవంతులే, ఎవరి ఉన్నతమైన హోదా కలిగిన వారే, 10 మందికి చెప్పేవారే. కానీ వారి కుటుంబ జీవితానికి వచ్చినప్పుడు మీరు దేవుడు పెట్టినారా, వారికున్న కోపాలను బట్టి వారి జీవితం నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, కోపించే విషయంలో నిదానించాం. ఏ విషయంలో కోపిస్తున్నావా? కోపించే విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావు. మాటికి చీటికి కోపం వచ్చిందంటే, మాటికి చీటికి కోపడే వ్యక్తి ఉన్నావంటే నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రెండోగా నీ కుటుంబంలో కూడా ఏమవుతుందంట, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి రోజులు కావాలి అని ఆశపడితే నీ వైఖరి మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఏంటి ఆ ప్రవర్తన? ఒకటి, నీ నోటిని కాచుకోవాలి, నీ నోటిలో చక్కని మాటలు వచ్చేలాగా చూసుకో. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపించే విషయంలో నిదానించమని ప్రభు పేరు మనం చేస్తున్నాం. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 రాయబడి ఉంది, జ్ఞానము కలిగి జీవించండి. ఎలా జీవించాలంట? జ్ఞానము కలిగి జీవించాలి. ఈ రోజుల్లో మానవుడికి జ్ఞానము, లోకానుసరమైన జ్ఞానం ఎక్కువ ఉంది, కానీ దైవికమైన జ్ఞానం చాలా తక్కువగా ఉంది. అందుకనే మానవుడు తన జీవితంలో ఎంత జ్ఞానం సంపాదిస్తున్నా మనశ్శాంతిని సంపాదించలేకపోతున్నారు. మానవుడు చాలా హోదాలో ఉంటున్నాడు, కానీ తన జీవితం నెమ్మదిగా బతుకుతున్నాడు. ఎంతైనా సేవలు అంటే 2 లక్షల నెలకంటే హృదయంలో నెమ్మది ఉందంటే నెమ్మది లేదు. మరి అంత జ్ఞానం ఉండి కూడా నెమ్మదిగా బతుకుతున్నాం. అంత ఆస్తులు
ఈరోజు జ్ఞానం లేకే కదా చాలా మంది ఉన్నతమైన చదువు చదువుకొని బారు షాపుల చుట్టూ తిరుగుతున్నారండి. ఎందుకు ఉన్నతమైన చదువు చదువుకున్నారు? ఎందుకు మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు? ఎందుకు లక్షల లక్షల శాలరీ సంపాదిస్తున్నారు? బార్ షాప్ ఖర్చు పెట్టడానికి